హాయ్ అండి. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియట్ విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుందండి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించేటందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. లాస్ట్ ఇయర్ వరకు ఈ ఎగ్జామ్స్ మార్చిలో జరిగేవి. ఈసారి మాత్రం సీబీఎస్ఈతో పాటుగా ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారండి. పరీక్షల విధానంలో కూడా మార్పులు చేశారు. సైన్స్ విద్యార్థులకు ముందుగా గ్రూప్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ప్రారంభమవుతాయండి. రోజుకు ఒక సబ్జెక్టు మాత్రమే జరుగుతుంది. గతంలో ఎంపీసీ విద్యార్థులకు సబ్జెక్టు పరీక్ష ఉన్న రోజు బైపీసీ, ఆర్ట్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఒకరోజు ఒక సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష మాత్రమే ఉండనుందండి. సైన్స్ గ్రూప్ సబ్జెక్టుల పరీక్షలు అన్నీ పూర్తయ్యాక చివరిలో లాంగ్వేజెస్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి జరగనున్నాయండి. ఈ అన్ని పరీక్షలు పూర్తయిన తరువాత అయితే ఆర్ట్స్ గ్రూప్కి సంబంధించిన పరీక్షలు మొదలవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉందండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి అయితే ఈ మార్పులు జరిగాయండి. పూర్తిగా ఎస్సీఈఆర్టీ సిలబస్ని అయితే అమల్లోకి తీసుకుని వచ్చారు. అలాగే క్వశ్చన్ పేపర్లో కూడా చాలా మార్పులు అనేవి జరిగాయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీకి సంబంధించిన సబ్జెక్టుల్లో 85 మార్కులు చొప్పున పరీక్ష విధానాన్ని అయితే మార్చడం జరిగింది. మిగిలిన మార్కులు 2 సంవత్సరాలకి గాను ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి అయితే ఉంటాయండి. అదేవిధంగా ప్రతి ఒక్క పేపర్లో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.